ఆకలి దాహము ఉంటేనే దేవుడు ఏమైనా చేయగలుగుతాడు. మీకు ఏమైనా కావాలి అని అంటే దేవుడు ఆకలి దాహము ఉంటేనే చేస్తాడు. నిన్న ఆత్మ గురించి మాట్లాడుకున్నాం, ట్రూత్ గురించి మాట్లాడుకున్నాం కదా. ఆత్మ ట్రూత్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు దేవుడికి మన జీవితంలో 3 కార్యాలు జరగాల అని చెప్పినాం. ఒకటి ఏంటి? ఒకటి, మన జీవితంలో ఎవరు ఉండాలా? యేసుప్రభు ఉన్నాడా? దేవుళ్ళు చాలా మంది ఉన్నారు, లక్షల మంది దేవుళ్ళు ఉన్నారు, తెలుసా మీకు? లక్షల మంది దేవుళ్ళు ఉన్నారు. కానీ యేసయ్య మాత్రమే ఉంటే ఇవి జరుగుతాయి. యేసయ్యను మాత్రమే వెంబడిస్తే మన జీవితంలో చాలా విషయాలు జరుగుతాయి. మనము అటు ఇటు గోడ మీద ఉంటే జరగవు. యేసయ్య బైబిల్లో చెప్పిండు, మీరు ఇది చేస్తే ఇది 1 2 3 4 మీ జీవితంలో జరుగుతుంది అని. 100 200 మీకు ఏమేమి కావాలో అన్ని మీ జీవితంలో జరుగుతుందని యేసుప్రభు చెప్పిండు. సో అవి జరగాలంటే ఫస్ట్ మీ జీవితంలో ఎవరు ఉండాలా? ఉన్నాడా యేసుప్రభు? ఎంతమంది జీవితంలో యేసుప్రభు లేడు? చాలా జాగ్రత్తగా వినాలా. అదే అందరిలో ఉన్నాడు, ఓకేనా? సో మీరు సెలెక్ట్ అయిపోయారు అనమాట. కార్యం జరగాలి అని అంటే మీరు సెలెక్ట్ కావాలా. ఆ ఫస్ట్ సెలెక్షన్, ఆ పాయింట్ ఏంటి? యేసుప్రభు మన హృదయంలో ఉండాలా. యేసుప్రభు ఎలా వస్తాడు మన హృదయంలో? పరిశుద్ధాత్మ. యేసుప్రభు డైరెక్ట్గా బాడీతో రాడు. యేసుప్రభుకు మహిమ గల శరీరం ఉంది. మనకేం శరీరం ఉంది? మహిమ లేని శరీరం ఉన్నది. ఏముంది? మహిమ లేని శరీరం. మహిమ లేకపోతే పుండ్లు వస్తాయి, గజ్జి వస్తుంది, పింపుల్స్ వస్తాయి, దురద వస్తుంది, కాలిరిగిపోతుంది. అవి మహిమ లేని శరీరాలు. రోగాలు, ఇబ్బందులు, కష్టాలు, తలనొప్పి, కడుపు నొప్పి, బ్యాక్ పెయిన్, మోకాల పెయిన్, గడ్డలు, ఇవన్నీ మహిమ లేకపోతే ఇవన్నీ మన జీవితంలో అవుతూ ఉంటాయి. యేసు ప్రభు భూమి మీద జీవించి ఆయనకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా జయించి ప్రార్థనలో పర్ఫెక్ట్ జీవితం జీవించి నన్ను చంపేసేస్తే కూడా నేను మళ్ళీ తిరిగి లేస్తా అని చెప్పి, అందుకే శిలువ మీద ఎవ్వరు లేరు. అసలు శిలువ మీద యేసుప్రభు అట్లనే ఉన్నాడు అని అంటే ఒక బొమ్మను పెట్టి పెడతారు. నార్మల్గా కొంతమంది అట్లా పెడతారు. యేసుప్రభు మీద బొమ్మ పెట్టి ఇట్లా శిలువ మీద కొట్టేసి పెట్టేస్తారు. కానీ యేసుప్రభు లేడు శిలువ మీద, అందుకే ఎంటీ ఉన్నది శిలువ. ఎందుకు ఎంటీ ఉంది? వైట్ బట్టు ఉన్నది. వైట్ బట్టు ఎందుకు? మహిమ, గ్లోరీ వచ్చినప్పుడు తెల్లగా దేవదూతలు, మీకు విజన్స్, డ్రీమ్స్ వస్తున్నాయి కదా. ఎందుకు తెల్లగా వస్తున్నాయి? ఎందుకనంటే అది మహిమకు గుర్తు. ప్లస్ యేసుప్రభు అక్కడ యాలాడతలేడు. యేసుప్రభు అక్కడ ఎందుకు లేడు? ఆయన దేవుడు కాబట్టి చనిపోయి లేచి ఆయన బాడీ మారిపోయింది. ఎట్లా మారింది? మహిమ శరీరంగా మారిపోయింది. మహిమ శరీరంగా మారిపోతే ఏమైతుంది తెలుసా? మనం తలుపులు తెరిసే అవసరం లేదు. డైరెక్ట్గా మహిమ గల శరీరం ఉంటే ఈ గోడ లోపల నుంచి అవతల పక్కకు వచ్చేయచ్చు. ఇక్కడ నుంచి ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్కి వెళ్ళిపోవచ్చు. మహిమ శరీరంలో ఉన్న ప్రత్యేకత, పవరు అదనమాట. అర్థమైందా మీకు? మనకుందా? నువ్వు పోతావు పిల్లలకి, దానన్నా పిల్లలకి ఇట్లా పోతావా? గుండు వాసిపోతుంది, రక్తం వస్తుంది కదా. యేసుప్రభు మహిమ గల శరీరంలో ఉన్నాడు ఇప్పుడు. సో మహిమ గల శరీరంలో ఉన్నాడు కాబట్టి యేసుప్రభు ఏమన్నాడంటే, నా ఆత్మ మహిమ గల శరీరానికి లిమిట్ లేదు, బౌండరీస్ లేవు. ఆ మహిమ గల శరీరం ఏదన్నా చేయొచ్చు. యేసుప్రభు ఏం చేసి పరలోకంకి వెళ్ళిపోయి ఆ పరలోకం నుంచి ఆయన ఆత్మను ఎవరి దగ్గర పంపించిండు? మీరందరూ యేసుప్రభు నా హృదయంలో రమ్మన్నారు కదా. హృదయం అంటే ఆత్మ. మీ ఆత్మలో యేసుప్రభు పరిశుద్ధాత్మ దేవుడు రావడం జరిగింది. అర్థమైనా? ఆ ఆత్మ రాగానే ఏమైపోయింది? నిన్న బాటిల్ చూసినాం మనం. ఏమైంది బాటిల్? నీ ఆత్మకు దేవుని ఆత్మకు ఏమైపోయింది? మై స్పిరిట్, జీసస్ స్పిరిట్ హ్యాస్ బికమ్ వన్ స్పిరిట్. అర్థమైందా? విడుదల చేయలేం మనం. నీళ్ళు గుర్తుందా? బాటిల్ నీళ్ళు పోసి సపరేట్ చేయొచ్చా సపరేట్గా? అట్లా మీరు యేసుప్రభు నా జీవితంలో రా అన్నప్పుడు ఏమైంది? యేసుప్రభు నీ ఆత్మలో, నీ హృదయంలో వచ్చి మిక్స్ అయిపోయింది. ఇక తీయలేము ఇక. సో యేసుప్రభు మహిమగల శరీరంలో పరలోకంకి వెళ్ళిండు. ఆ మహిమగల శరీరం మనకు కూడా ఒక రోజు వస్తుంది. యేసుప్రభు తిరిగి వచ్చినప్పుడు రెప్పపాటున మన బాడీ అంతా మారిపోయి మహిమగల శరీరం వచ్చేస్తుంది. అప్పుడు మనం అప్పుడు అట్లా చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. కానీ అప్పటి వరకు దేవుడు ఏం చేసింది తెలుసా? మహిమగల శరీరం లేదు కదా. ఈ మహిమగల శరీరానికి ఎట్లా నేను కాపాడాలా, ఈ శరీరాలు, మన శరీరాలు ఎట్లా శక్తి పొందుకోవాలా అని అంటే, నా ఆత్మను పంపిస్తా అని అన్నాడు. నా ఆత్మ పంపిస్తే నా ఆత్మ వచ్చి నీ ఆత్మతో కలిసిపోతుంది. ఎప్పటికీ సపరేషన్ ఉండదుగా. దేనికి వస్తుడు నీ లోపల? ఏం చేయనికి వస్తుడు? నీకు సహాయకర్తగా వస్తుంది, సహాయం చేయనికి వస్తుంది. నీకు సాయం కావాలా? స్కూల్లో సాయం కావాలా? స్టడీస్లో సాయం కావాలా? పనిలో సాయం కావాలా? మీ ఇంట్లో సాయం కావాలా? మీ మమ్మీ డాడీకి సాయం కావాలా? గైడెన్స్ కావాలా? నడిపియాలనా? ప్రొటెక్ట్ చేయాలనా? సహాయం చేయాలనా? ప్రతి విషయం నీకు ఏమేమి కావాలో అవన్నీ కూడా యేసు ప్రభు ఆయన ఆత్మ ద్వారా మీ జీవితంలో చేస్తా అంటున్నాడు.
అదేనా? ఆ ఆత్మ రెండు విధాలుగా మీ జీవితంలో పంపిస్తా అని అన్నాడు. ఆ రెండు విధాలలో ఒక విధానం ఏంటి? 1 జాన్ 2:27. అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో, మీరు పొందిన అభిషేకం. అందరు యేసు ప్రభు నా హృదయంలో రమ్మన్నారా లేదా? సో మీకు ఏమొచ్చింది? అభిషేకం వచ్చింది. మీరు పొందుకున్న అభిషేకము మీలో, ఆ అభిషేకము నిలబడుతుంది. మీలో ఉంది అభిషేకం. కనుక ఎవరైనా మీకు బోధింపనక్కరలేదు. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని హెల్ప్ చేస్తాడు, లీడ్ చేస్తాడు, గైడ్ చేస్తాడు. ఎప్పుడైతే మీరు యేసు ప్రభు నా హృదయంలో రా అని అంటే వచ్చి ఇది చేస్తాడు. అర్థమైనా? మీలో, మళ్ళీ చదవదు, ఎక్కడ ఉంది అది? అభిషేకము మీలో. ఇక్కడ అభిషేకం ఎవరిలో? ఎక్కడుంది? మనలో. మీలో ఉందా లేదా? ఈ అభిషేకం ఏం చేస్తుంది? దేనికి సాయం చేస్తుంది? ప్రేయర్, బైబిల్ వాక్యం చదవనికి, ఆరాధన చేయనికి. మీలో యేసు ప్రభు అనే పాపిని నాలో రా అని అంటే పరిశుద్ధాత్మ ద్వారా వచ్చేసి నీకు బైబిల్ చదవడం నేర్పిస్తాడు, ఆరాధన చేయడం నేర్పిస్తాడు, ప్రార్థన, టంగ్స్ ప్రేయరు అవన్నీ నేర్పిస్తాడు. ఇవి మూడుతో పాటు ఇంకా మీకు ఏం నేర్చుకోవాలో అవి కూడా నేర్పిస్తాడు. ఈ మూడు చాలా ఇంపార్టెంట్. ఓకేనా? పరిశుద్ధాత్మ దేవుడు ఫస్ట్ మీలో వచ్చేస్తాడు. ఇప్పుడు నెక్స్ట్ రెండో విషయం చెప్పిన, Acts 1:8. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు. మీరు ఎక్కడికి వస్తుంది పరిశుద్ధాత్మ? ఆ మీదికి వస్తేనే ఇవి జరుగుతాయి. ఏం జరుగుతుంది? మీదికి వస్తే ఏం జరుగుతుంది? పైకి వస్తే ఏమైతుంది తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు పైకి వచ్చిండా లేదా అని ఎట్లా తెలుస్తుంది? Acts 2:17. అంత్యదినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను. ఏం చేస్తాడంట? నా ఆత్మను కుమ్మరించెదను. నా ఆత్మను మనుషులందరి మీద కుమ్మరిస్తా. కుమ్మరించిన తర్వాత ఏమైతే చూడండి. చదువు. మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు. కుమ్మరించినప్పుడు ప్రొఫెసీ అవుతుంది. మీ యవనులకు దర్శనములు కలుగును. దర్శనము, విజన్స్, డ్రీమ్స్ కలుగుతాయి. మీ వృద్ధులు కలలు కందురు. కలలు వస్తాయి, మంచి దేవుని కలలు వస్తాయి. ఆ దినములలో ఏం జరగబోతుందో అవన్నీ దేవుడు మీకు చూపిస్తా ఉంటాడు. ఓకేనా? అర్థమైందా ఇక్కడ వరకు? ఇప్పుడు చూడండి verse 4. ఆ రుజువు ఏంటో చూడండి. పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చిందనంటే రుజువు ఏంటి చూడండి. అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై. ఆ ఆత్మ, ఏ ఆత్మ? పరిశుద్ధాత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది. దానికి ముందు సెకండ్ వర్స్ చదువు. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. ఏమైందంట? దేవుని శక్తి అంతా ఇల్లంతా నిండిపోయిందంట. మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలు, అగ్నిజ్వాలలు వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా. ఎక్కడొచ్చింది? ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై. ఏమైందంట? మీదికి వచ్చి మొత్తం ఫుల్ అయిపోయిందంట. పరిశుద్ధాత్మ దేవుడు మీదికి వచ్చి ఫుల్ నింపేసినట. సగం కావాలా ఫుల్ కావాలా? కొంచెం క్వార్టర్, హాఫ్, సగం, 50%, 30%, ఎంత కావాలా? 100%. చదువు. ఒక్కొక్కరి మీద వ్రాలగా, ఒక్కొక్కరి మీద వచ్చి అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై. అంతా నిండిపోయి ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది. వాక్కు శక్తి అంటే ఏంటి? మాటలు. ఓకే, మాటలు, వాక్యము, శక్తి. వాక్యము, శక్తి. ఇప్పుడు నేను మాట్లాడుతున్నా కదా, వాక్యం వస్తుంది, నేను సైలెంట్ గా వినిపిస్తుందా మీకు? దానికి ఏమి ఇవ్వాలి? నేను బలం. ఇట్లా అనొచ్చు, అనొచ్చు. అంటే ఏమిచ్చిన? శక్తి వచ్చింది. చూస్తున్నారా? చదువు. ఇప్పుడు వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది. పరిశుద్ధాత్మ ఎక్కడున్నాడు? ఉన్నాడా? హెల్ప్ చేయడానికి ఉన్నారు కదా. ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీకు వాక్కు శక్తి ఇస్తాడు. దేనికి ఇస్తాడు వాక్కు శక్తి? అన్య భాషలతో మాట్లాడసాగిరి. అన్య భాషలు మాట్లాడడానికి నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు శక్తి ఎక్కడికి ఇస్తాడు? వాక్యము, వర్డ్స్, మాటలు మాట్లాడే శక్తి ఇస్తాడు. నువ్వు మాట్లాడవా నీ ఇష్టం. నువ్వు మాట్లాడితే ఆ రుజువు వస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు నీ మీదికి వచ్చిన రుజువు నీ నోట్లోకి వెళ్ళొస్తుంది. అర్థమవుతుందా? నువ్వు పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్నాడు. నేను ప్రేయర్ చేస్తా, ఆయిల్ పెట్టి ప్రేయర్ చేస్తా. ప్రేయర్ చేసినప్పుడు ఈ చెయ్యి ఎవరి చెయ్యిగా మారిపోతుంది? ఇప్పుడు యేసు ప్రభు మహిమ శరీరంలో మీ మీదకి మహిమ వస్తుందా రాదా? అప్పుడు మహిమ వచ్చినప్పుడు లోపల ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు నీకు శక్తి ఇస్తాడు. గొంతు మొత్తం ఇట్లా గట్టిగా అరవనికి శక్తి ఇస్తాడు. అప్పుడు
ఆ శక్తిని ఆపుకోవాలంటే నీ ఇష్టము ఆపుకోవచ్చు, మాట్లాడాలంటే కూడా నీ ఇష్టం మాట్లాడవచ్చు. అది నీ మీద డిపెండ్ అయి ఉంది. దేవుడు ఫోర్స్ చేయడు, దేవుడు ఒత్తిడి పెట్టాడు, దేవుడు శాంతి పీస్ కదా, ఒత్తి ఇట్లా చేయడు. దేవుడు శాంతిగా నడిపిస్తాడు, శాంతికరమైన జలలో మీదకి వెళ్ళి మనల్ని నడిపిస్తాడు దేవుడు. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి చాలా జాగ్రత్తగా వినండి. సేమ్ వర్స్. అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై. మీరందరూ పరిశుద్ధాత్మతో నిండిపోయి ఉన్నారు కదా, మీలో పరిశుద్ధాత్మ దేవుడు నిండిపోయి ఉన్నాడు. ఇప్పుడు మీ మీదికి రాబోతున్నాడు. అందరూ పరిశుద్ధాత్మతో నిండి ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది నువ్వు నీ ఇష్టం, నువ్వు ఆ శక్తిని తీసి మాట్లాడితే దేవుడు నీలో నుంచి నూతన బలం ఇచ్చి నీకు ఆ రుజువు అనేది బయటకు వస్తుంది. వచ్చినప్పుడు నీ మీదికి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినట్టు రుజువు. అది పరిశుద్ధాత్మ దేవుడు నీ మీదికి వచ్చి నిన్ను వాడుకుంటాడు అని అంటే దాని రుజువు ఏంటంటే నువ్వు శక్తితో దేవుని శక్తిని పొందుకొని భాషలు మాట్లాడాలి. ఇది అందరికీ దొరకదు తెలుసా? అందరికీ దేవుడు ఇస్తాడు కానీ అందరు పొందుకోరు దీన్ని. మన దగ్గర లీడియా టీచర్ ఉంది. లీడియా టీచర్ ఎందుకు వచ్చింది ఇక్కడికి? నాకు పరిశుద్ధాత్మ దేవుడు నా మీదికి రావాలా అని వచ్చింది, భాషలు మాట్లాడాలని వచ్చింది. ఎన్ని ఇయర్స్ ప్రేయర్ చేసింది తెలుసా లీడియా టీచర్? 25 years నుంచి లీడియా టీచర్ నాకు భాషల వరం కావాలని ప్రేయర్ చేస్తుంది. 25 years నుండి నాకు భాషల వరం కావాలని ప్రేయర్ చేసి ఇక్కడికి వచ్చింది లీడియా టీచర్. రాగానే ఎన్ని రోజులైంది ఇట్లా మీకు ఇట్లా చెప్తున్నా, చెప్పి దీని తర్వాత ప్రేయర్ చేస్తా. లీడియా టీచర్ కూడా ప్రేయర్ చేసిన. ఏడి టెండూల్కర్ ఏడి ఉన్నాడా? మీ మమ్మీ మాట్లాడుతుంది ఇంకా టైమ్స్లా. వాళ్ళ మమ్మీ కూడా లాస్ట్ ఇయర్ స్టాఫ్గా ఉండే. వాళ్ళ మమ్మీ స్టాఫ్ కూడా నమ్మలే, ఇదంతా బోకస్ బక్వాస్ యాక్టింగ్ అని అనుకుంది. దేవుడు ఏం చేసింది తెలుసా? ఆమెను చెయ్యి పెట్టంగానే కింద పడిపోయి, కన్నులు తెరవడానికి కూడా వస్తలేదండి. ఇట్లా కన్ను తెరవాలంటే ఎంత బలం పడాలి నీకు? 10 మంది వచ్చి కన్నులు ఇట్లా లేపాలా? 10 మంది వచ్చి లేపాలి ఇట్లా. కానీ వాళ్ళ మమ్మీకి అన్ని వినిపిస్తుంది, నేను చెప్పేది వినిపిస్తుంది, అన్ని వినిపిస్తుంది. కన్ను రెప్పలేస్తలేదు, చెయ్యి లేస్తలేదు, కాళ్ళు లేస్తలేదు. లేవాలనిపిస్తుంది కానీ లేవనికి అయితలేదు. ఎందుకు? పరిశుద్ధాత్మ దేవుడు అంత పవర్ఫుల్గా ఆమె మీదకి వచ్చేసిండు. అంటే ఆమె నమ్మలే కదా, ఇదంతా వేస్ట్, ఇదంతా నాటకము బూటకము అని ఆమె అనుకున్నది. వీళ్ళంతా యాక్టింగ్ చేస్తారని అనుకున్నది. దేవుడు చూసినావా ఎవరి మనసులో ఏముందో నాకు చెప్పలే. అది ఎప్పుడు చెప్పింది టీచర్? 1 week తర్వాత చెప్పింది. నేను నమ్మలేదు ఇది, నేను ఏదో చూస్తా ఉన్నా టీవీలో అక్కడ చూస్తా ఉన్నా వీళ్ళందరూ యాక్టింగ్ చేస్తారని అనుకున్నా. కానీ వీడికి రాగానే నేను కింద పడిపోయి నా మీద ఇట్లా దేవుడు ఒక పెద్ద తెల్ల దుప్పటేసిండు. తెల్ల దుప్పట అంటే మహిమగల గ్లోరీ రైచియస్నెస్ దుప్పటేసి నన్ను శుద్ధీకరించి నేను ఎంత హ్యాపీగా ఫీల్ అయినా. బాధగా లేదంట, మళ్ళీ కింద పడిపోయి బాధ లేదు, చేయలేస్తలేదంటే బాధ లేదంట, మంచిగా హ్యాపీగా ఉందంట, శాంతిగా ఉంది, ఎంజాయ్ చేస్తుంది, కింద అట్లనే ఉండిపోవాలనిపించిందంట, అసలు లేవద్దు అనిపించిందంట. కానీ చూద్దాంలే అంటే చేయలేస్తలేదు, కాళ్ళు వేస్తలేదు, బాడీ లేస్తలేదు. అవి అక్కడ ఆ పిల్లర్ కడ, ఆ సెకండ్ పిల్లర్ కడ, అక్కడ ఎగ్జాక్ట్లీ అక్కడే గుర్తుంది నాకు. కన్ను కూడా ఇట్లా అవుతుంది, కన్ను ఇట్లా అవుతుంది, కానీ తెరుచుకుంటలేదు కన్ను. చూసినా దేవుడు ఎంత పవర్ఫుల్. నిన్ను కన్ను కూడా నువ్వు అంతా నన్ను డౌట్ చేస్తావా? నేను ఎంత పవర్ఫుల్, నేను చూపిస్తాను, నేను రియలా కాదా చూపిస్తా అని దేవుడు ఆమె కన్ను కూడా తెరవనీయలే. కన్ను తెరవని అందరు తెరిసే కదా, కన్ను మూసుకోండి, తెరవండి, ముయ్యండి, ఓపెన్ క్లోజ్ అవుతుందా ఫాస్ట్గా? అది టీచర్కి కాలే. ఎప్పుడైతే దేవుని శక్తి వస్తుందో అసలు అర్థం కాదు. అందరూ పరిశుద్ధాత్మతో నిండిపోయిన వారై ఆ పరిశుద్ధాత్మ వారిని వాక్యము మాట్లాడే శబ్దాలకి శక్తినిచ్చి కొలది వారంటే ఎవరు? నేను అని చెప్పు. వారు అంటే ఎవరు? ఏం చేసిరంటే వాళ్ళు సాగిరి అంటే రేబ్రా బ్రా రా సేబ్రా అని ఆగిపోయారా? సాగిపోతా ఉన్నారు, మాట్లాడుకుంటా పోతా ఉన్నారా లేదా? సాగిరి అని అంటే కంటిన్యూగా మాట్లాడుతున్నారు అనమాట. ఏంటి? కంటిన్యూగా ఆపకుండా. దీని యొక్క గ్రేట్నెస్ ఏం తెలుసా? నువ్వు మాట్లాడాలంటే మాట్లాడచ్చు, ఆపేయాలంటే ఆపేయచ్చు. ఎందుకంటే పరిశుద్ధాత్మ నీలోనే ఉన్నాడు కదా, నీకు శక్తి ఇస్తా ఉంటాడు. నాకు వద్దు ప్రభావ శక్తి అంటే ఆపేస్తాడు, నాకు ఇంకా కావాలి ప్రభావ అంటే ఇస్తాడు, వద్దు ప్రభావ అంటే ఆపేస్తాడు, ఇంకా కావాలంటే ఇస్తాడు. నువ్వు ఎంత మాట్లాడుతూ ఉంటావో అంత నీకు శక్తి వస్తుంటుంది. శక్తి దేనికి వస్తుంది? దయ్యాలను. ఆ శక్తి ఈ భాష దయ్యాలకు అర్థం కాదు. ఏ భాష? అన్య భాషలు దయ్యాలకు అర్థం కాదు. నువ్వు తెలుగులో, ఇంగ్లీష్లా, తమిళంలా, మలయాళంలా, మరాఠీలా ప్రే చేసినావు అనుకో, అమ్మా అదా ఇది చేస్తావా ఇవాళ నువ్వు? అచ్చా నీ సంగతి చూస్తాను నేను ఇవాళ అని చెప్పి వాడు నేను చేయనియాడు. అది నువ్వు టంగ్స్లో మాట్లాడావు అనుకో, మైండ్లో పెట్టుకొని ప్రభావ నేను ఇవాళ చేయాలని మైండ్లో పెట్టుకొని నువ్వు మాట్లాడుతున్నావు అనుకో, పరిశుద్ధాత్మకే తెలుస్తుంది, నీకే తెలుస్తుంది. నీ ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ప్రార్థన చేస్తాడు. ఏం చేస్తాడు? నీ ద్వారా పరిశుద్ధాత్మ ప్రార్థన చేస్తాడు. తీయండి ఈ వచనం, Romans 8:26.
అటువలే ఆ. ఆత్మయు అటువలే పరిశుద్ధాత్మ మన బలహీనతను చూచి చూస్తున్నారా? పరిశుద్ధాత్మ మన బలహీనతలు. ఎంతమంది బలహీనతలు ఉన్నాయి? బలహీనతలు అంటే ఏం తెలుసా? బలహీనత అంటే అక్కడ దొంగతనము, చెడ్డ మాటలు, చెడ్డ పనులు, అబద్ధాలు, మూర్ఖత్వము, తిండిపోతుతనము, తాగుబోతు, ఇవన్నీ వీక్నెసెస్. ఇవన్నీ రోగాలు ఎందుకు వచ్చినాయి? వీక్నెసెస్ ఇవన్నీ. సో ఇప్పుడు నీ వీక్నెస్ నాకు తెలుసా? మీ అందరికి ఏమేమి ప్రాబ్లం నాకు తెలుసా? మీకు తెలుసా? మీకు అంతా మీ మమ్మీకి మీ డాడీకి ఏమేమి ప్రాబ్లం తెలుసా? ఎవరికి తెలుసు? ఆ దేవుడు ఎక్కడున్నాడు? నీలో ఉండి. ఇప్పుడు చదువు. మన బలహీనతను చూచి, మన ప్రాబ్లమ్స్ ని చూసి, మన యొక్క సమస్యలను చూసి, పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు. మన ప్రాబ్లమ్స్ చూసి ఏం చేస్తున్నాడు? సహాయం చేయుచున్నాడు. ఏం చేస్తున్నాడు? దొంగతనం చేయడానికి సాయం చేస్తున్నాడా? దొంగతనం చెయ్యకుండా నీకు సాయం చేస్తాడు. అబద్ధం మాట్లాడకుండా సాయం చేస్తాడు. రోగం రాకుండా సాయం చేస్తాడు. రోగం వస్తే స్వస్థత చేస్తాడు. అది దానికి సహాయం చేస్తూ ఏలైనగా మనము యుక్తముగా ఆ, ఎలాగూ ప్రార్థన చేయవలెనో ఎలా ప్రేయర్ చేయాలనో మనకు తెలియదు గాని. తెలుసా నీకు? అందుకే నువ్వు ఇంగ్లీష్ లో ప్రేయర్ చేయి, తెలుగులో ప్రేయర్ చేయి. ప్రభా తండ్రి, మమ్మీని దీవించు, డాడీని దీవించు, అక్కని దీవించు, అమ్మని దీవించు, నాకు మంచిగా అన్నమి జ్వరం రాకుండా దయాలను పట్టుకొని పిసుకకుండా సాయం చేయి ప్రభా, యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. రోజు అదే ప్రార్థన చేస్తున్నావు కదా? రోజు అదే చేస్తున్నావు కదా? మరి రోజు డర్టీ డ్రీమ్స్ వస్తలేవా? రోజు దొంగతనం చేస్తలేవా? రోజు అబద్ధాలు మాట్లాడతలేవా? రోజు నీకేదో నొప్పి వస్తలేదా? అర్థమవుతుందా? నీకు తెలియదు నువ్వు ఎట్లా ప్రేయర్ చేయాలను. అందుకే దేవుడు అంటున్నాడు, నీ నోరు నాకు ఇచ్చేసాయి. నీలో కూర్చొని నేను మాట శక్తిస్తా ఉంటా, నువ్వు మాట్లాడుతా ఉండు. రే బ్రా జా గా లే బ్రే హా రా బా లా రే దే రే అంటే నేను నీ ద్వారా చలు నీకు సాయం చేస్తా. మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలెనో, ఎలాగా ప్రార్థన చెయ్యవలెనో మనకు తెలియదు గాని. మనకు తెలియదు. ఎవరికి తెలుసు? పరిశుద్ధాత్మ తెలుసు. కానీ ఉచ్చరింప శక్యము గాని మూలుగులతో, దేంతో? ఫుల్ ఫైర్ తో లోపలికి వెళ్ళి ఇట్లా ఇట్లా అని ఫుల్ ప్యాషన్ గా ఫైర్ గా మూలుగులతో ఆ ఆత్మ, ఆ పరిశుద్ధాత్మ తానే ఆ దేవుని ఆత్మ మన పక్షముగా, ఎవరి పక్షాన? నా పక్షాన విజ్ఞాపనము చేయుచున్నాడు. ప్రేయర్ చేస్తా ఉన్నాడంట, విజ్ఞాపన చేస్తా ఉన్నాడంట. ఇప్పుడు నువ్వు ప్రేయర్ చేసుకుంటే మంచిగుంటదా? నీ ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ప్రేయర్ చేస్తే మంచిగుంటదా? నువ్వు ప్రేయర్ చేయాలనా? పరిశుద్ధాత్మ దేవుడు నీ ద్వారా ప్రేయర్ చేయాలనా? సో ఇప్పుడు టంగ్స్ ప్రేయర్ చేస్తే ఎవరు ప్రేయర్ చేస్తున్నారు నీ ద్వారా? పరిశుద్ధాత్మ దేవుడు నీ ద్వారా ప్రేయర్ చేస్తున్నాడు. అర్థమైందా? అందుకే టంగ్స్ ఎంతసేపు అంటే అంతసేపు మాట్లాడుకుంటా ఉండొచ్చు. తెలుగులో 1 minute 2 minutes 5 minutes కథం నిద్ర వచ్చేస్తుంది. అర్థమవుతుందా టంగ్స్ లో ఉన్న శక్తి? ఇప్పుడు ఒక్కటే మీరు గుర్తుపెట్టుకోండి, మీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. 1 John 2:26-27 హెల్ప్ చేస్తా ఉన్నాడు, లీడ్ చేస్తా ఉన్నాడు, గైడ్ చేస్తా ఉన్నాడు, వాక్యం చదివిస్తా ఉన్నాడు, ప్రార్థన చేపిస్తా ఉన్నాడు, వర్షిప్ చేపిస్తా ఉన్నాడు. మీ మీదికి యాక్ట్స్ 1:8 మీ మీదికి రాబోతున్నాడు. వచ్చిన తర్వాత మీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు నీ ఆత్మతో నీకు శక్తినిచ్చి నీ ద్వారా ప్రేయర్ చేస్తాడంట. నీ ద్వారా చేయాలనా? లే నువ్వు నాకు వద్దు పరిశుద్ధాత్మ దేవుడు నేనే చేసుకుంటా అని అంటావా? నువ్వు చేసుకుంటే అంతేగా ఫినిష్ అయిపోతావు. అందుకే దేవుడు అన్నాడు, నిన్ను నేను ఒంటరిగా వదిలిపెట్టాను, నేను నీతో తోడుగా ఉంటా, పర్మనెంట్ గాని మిక్స్ అయిపోయి మనతో ఉండి మనకు సాయం చేస్తూ ఉంటాడు. ప్యాషన్ గా, మూలుగులతో, భారముగా, చాలా ప్రేమతో నీ ద్వారా చేస్తాడంట ప్రార్థన. అలాంటి ప్రార్థన పరిశుద్ధాత్మ చేస్తేనే నీకు ఇవి జరుగుతాయి జీవితంలో. ఎప్పుడైతే నువ్వు టంగ్స్ ప్రేయర్ స్టార్ట్ చేస్తావో అప్పుడు నీకు హోలీ స్పిరిట్ గిఫ్ట్స్ వస్తాయి. టంగ్స్ వస్తుంది, టంగ్స్ తర్వాతనే అన్నీ రావడం స్టార్ట్ అవుతాయి.